అసలు ఇది ఒరిజినలా డూప్లికేటా? వెనక కళ్ళద్దాలు ఉన్నాయి, గాంధీ తాత కూడా ఉన్నాడు, ఈ సిల్వర్ గీత కూడా మంచిగానే కనబడుతుంది. మరి ఇప్పుడు ఈ 500 నోటు ఒరిజినలా డూప్లికేటా ఎట్లా తెలిసేది? డూప్లికేటే కావచ్చు అని అంటున్నారు మరి కేంద్రం వాళ్ళు. అవు కానీ మీ దగ్గర 500 నోటు ఉన్నదా అనొల్లా? మరి అది ఒరిజినల్ నోటా డూప్లికేట్ నోటా? ఓ మళ్ళీ చెక్ చేసుకోండి. మరి ఎందుకు ఇట్లా అనంటే ఈ డూప్లికేట్ కేటగాళ్ళు టెక్నాలజీని ఇయ్యర వాడి సేమ్ ఒరిజినల్ లెక్కనే నోట్లను తయారు చేస్తాండ్లంట. అయితే మన కేంద్రం వాళ్ళు ఒరిజినల్ 500 నోట్ల కంటే డూప్లికేట్ 500 నోట్లే మార్కెట్లో ఎక్కువ తిరుగుతున్నాయి అని అనబట్టిర్రు. కాకపోతే ఇది ఒరిజినల్ నోటా డూప్లికేట్ నోటా ఎట్లా కనిపెట్టాలో నేను చెప్తా. ఈ డూప్లికేట్ నోట్లల్లా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అవుపడుతుంది. ఇప్పుడు ప్రతి నోటు మీద ఇట్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇట్లా పెద్దగా రాసి ఉంటుంది కదా. అయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ రిజర్వ్ పదం దగ్గర ఈ బదులు ఏ పడ్డదంట. అంటే ఇప్పుడు ఈ ఉంటే ఒరిజినల్, ఏ ఉంటే డూప్లికేట్. అందుకే మీ దగ్గర 500 నోట్లు ఉంటే జాగ్రత్తగా 1కి 10 సార్లు చెక్ చేసుకోరి అది ఒరిజినలా డూప్లికేటా అని. ఏమంటా అన్న, గాంధీ తాత ఉన్నాడు కదా ఇక ఒరిజినలే అని చెప్పేసి సంతోషంగా నోట్లను మాత్రం అసలు తీసుకోకుండ్రి, జాగ్రత్తగా ఉండుర్రి. మరి దీన్ని కనిపెట్టుడు సాదాసీదా జనాలతోని మనసాంటి బక్క పేదోళ్ళతోని అసలుకే అయితలేదు.